విని నిన్ను నువ్వు మార్చుకో. అందుకనే దేవుడు అంటాడు, నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. ఏం తెచ్చుకోవాలంట? జ్ఞానాన్ని తెచ్చుకోవాలంట. తెచ్చుకొని ఏం చేయాలి? నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకో. దేవునికి స్తోత్ర. యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకో అంటున్నాడు. మరి నువ్వు నడిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? చూడండి, ఇంకొక మాట కూడా చూపిస్తాను. అక్కడ 25వ వచనముల నుంచి ఒక మాట అంటున్నాడు, నీవు నీ తల్లిదండ్రులను సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఏం చేయాలంట? బాబు నానా వింటున్నావా? నిన్ను కనిన నీ తల్లిని ఏం చేయాలంటున్నాడు? ఆనందపరచవలెను, నీ తల్లిదండ్రులను నువ్వు సంతోష పెట్టవలెను. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నీ మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవునికి స్తోత్ర. ఆ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక.